హలో అండి, అందరికీ వెల్కమ్ టు ఎంజే ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన వెంచర్ని తీసుకురావడం జరిగిందండి. ముందుగా ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వారి కోసం, ఎవరైతే బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వారికి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకు అంటే బెంగళూరు హైవేలో ఎంత డెవలప్మెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అందరికీ తెలిసిన విషయమే. బెంగళూరు హైవేలో షాద్ నగర్ అండి, ఇది నెక్స్ట్ హైటెక్ సిటీగా మారబోతుంది. అవునండి, ఎందుకు అంటే ఇక్కడున్న డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం రండి. ముందుగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, నాట్కో ఫార్మా, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, పిఎన్జీ, సింబాలిసిస్ యూనివర్సిటీ, సెజ్ ఇండస్ట్రియల్ పార్క్ 1800 ఏకర్స్, అలాగే ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్, అలాగే అమెజాన్ డేటా సెంటర్, హల్దీరామ్ ఇండస్ట్రీస్, ఎన్ఆర్ఎస్సి టౌన్షిప్ అండి. ఎన్ఆర్ఎస్సి టౌన్షిప్ జస్ట్ ఒక 1 కిలోమీటర్లు ఉంటుంది మనకి. డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్స్, వరల్డ్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ. అలాగే షాద్ నగర్ దాటిన తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా అండి. జాన్సన్ అండ్ జాన్సన్స్, ఏషియన్ పెయింట్స్, ఇలా చాలా కంపెనీలు అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కనుక మన వెంచర్ చూసుకున్నట్లయితే షాద్ నగర్ ఎంట్రన్స్ అండి చటాన్పల్లి దగ్గర ఉంటుంది. బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 200 మీటర్స్లోనే ఉంటుంది. హెచ్ఎండిఏ వెంచర్ అండి. ఇప్పటిదాకా మనం చూసుకున్న కంపెనీస్ అన్నీ కూడా మన వెంచర్కి జస్ట్ ఒక 2 కిలోమీటర్ సరౌండింగ్స్లోనే ఉంటాయి. ముందుగా మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కనుక చూసుకున్నట్లయితే మన వెంచర్ ముందు రోడ్లోనే వెళ్ళడం జరుగుతుందండి. ఇది 150 ఫీట్ రోడ్ అండి. జస్ట్ 1.5 కిలోమీటర్లు ఉంటుంది మన వెంచర్ నుంచి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. అలాగే నాట్కో ఫార్మా కూడా జస్ట్ సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఇది హైవేకి జస్ట్ ఒక 200 మీటర్స్ సరౌండింగ్లో ఉంటుంది. అలాగే షాద్ నగర్ టౌన్ జస్ట్ ఒక 1.5 కిలోమీటర్. అలాగే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక చూసుకుంటే జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ అండి, అంటే ఒక 30 మినిట్స్ డ్రైవ్లోనే వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి షాద్ నగర్లో అతిపెద్ద రైల్వే స్టేషన్ కూడా ఉంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, షాపింగ్ మాల్స్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండడం జరిగిందండి. మనకి హైదరాబాద్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ మనకి షాద్ నగర్లో కూడా ఉండడం జరిగింది. ఇక్కడ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే 100% పొందగలరు. మన వెంచర్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ బృందావన్ అండి. మన వెంచర్లో ఆల్ డెవలప్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన వెంచర్ ప్రాజెక్ట్ హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది టోటల్ 5.5 ఏకర్స్లో రావడం జరిగిందండి. టోటల్ 70 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. మనకి ఆల్ ఎమ్యూనిటీస్ వర్క్ జరుగుతుంది అండ్ జస్ట్ 1 మంత్లో కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. మీరు కనుక చూసుకున్నట్లయితే వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కంప్లీట్ అయిపోయింది, నల్లా కలెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి, ఎలక్ట్రిసిటీ కూడా వర్క్ జరుగుతుంది. టోటల్ 40 and 30 ఫీట్ రోడ్స్, సీసీ రోడ్స్ రావడం జరుగుతుంది. 100% వాస్తు. ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్తో పాటు ఒక ఐటీ హబ్కి దగ్గరలో ఉండగలరండి. ఇంకా దీని యొక్క ప్రైస్, వెంచర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరండి. ఫ్రీ సైట్ విజిట్ కూడా ఉంది మనకి అవైలబిలిటీ. అట్లాగే హెచ్ఎండిఏ అండి, టీఎస్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. చివరిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.